హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో అయితే మనము ఎన్టీపీసీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై అనేది చేసుకోవడానికి అయితే ₹1 ఫీజు అనేది కూడా అవ్వదు మీకు అనేది. అండ్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే ఈజీగా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అండ్ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దానికన్నా ముందు అయితే మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా ఈ పోస్ట్ కానీ మిగతాని కూడా తెలుసుకోండి. అండ్ వీడియోని వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 lakhs మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాం, దయచేసి లైక్స్ అని చేసేయండి ఫ్రెండ్స్. సో గైస్, అప్లికేషన్ అయితే ఇక్కడ చూసుకుంటే December 26 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ January 9 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీకు అనేది ₹1 ఫీజు అనేది కూడా అవ్వదు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, దేర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇక్కడ భర్తీ అయితే చేస్తారు. అండ్ పే స్కేల్ సాలరీ అనేది స్టార్టింగ్ 50,000 సాలరీ అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ బేసిక్ అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అదేవిధంగా హెల్త్ మిగతా అని కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు కాబట్టి ఈ వేకెన్సీలకు అనేది నేను వివరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వేకెన్సీ అనేది ఇక్కడ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. అండ్ ఇంజనీరింగ్ వేకెన్సీకి అనేది ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 3 అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో అయితే ఇవ్వడం జరిగింది. అని ఎవరెవరు ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళు, అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళు, ఇన్స్ట్రుమేషన్ అండ్ కంట్రోల్ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోగలరు. పవర్ సిస్టమ్, హై వోల్టేజ్, అదేవిధంగా పవర్ ఎలక్ట్రానిక్, పవర్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోగలరు. దీంతోపాటు 3 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ బ్రాంచ్లో అనేది గమనించండి. ఆపరేషన్లో ఎక్కడైనా మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇంజనీరింగ్ ఇన్ థర్మల్, గ్యాస్, పవర్ ప్లాంట్లో ఎక్కడైనా మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ సింపుల్గా ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఇది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందండి, అక్కడ నుంచి అయితే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఇది అప్లికేషన్ అయితే చేసుకోలేరు. స్పెషల్గా ఇక్కడ మీకు ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే ఈ వేకెన్సీలు అయితే కేటాయించడం అయితే జరిగింది.